మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు, ప్రభుత్వంలో మీకున్నటువంటి సర్కిల్ కావచ్చు, అంటే మీరు ఎక్కడనో వెళ్ళిపోవచ్చు. అట్లాంటిదన్నీ పక్కన పెట్టి రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు? చదువుకున్న యువత సమాజంలో ఏదో చేయడానికి రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి సరైన ప్లాట్ఫామ్ రాజకీయ పార్టీలు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు డైరెక్ట్గా బరిలో దిగబోతున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు రిసీవింగ్ కావచ్చు, ఆల్రెడీ నామినేషన్ వేసిండ్రు, ఎట్లా అనిపిస్తుందని? ఇప్పుడు నేను పబ్లిక్లో సుమారుగా ఒక 4 ఎలక్షన్స్ కొట్లాడినాను. ప్రత్యక్ష రాజకీయాల్లో 4 ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసినాను. 3 మున్సిపల్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినాను. ఓటర్లు మన నుంచి ఏం ఆశిస్తారు అనేది నాకు దానిపైన ఒక క్లారిటీ ఉంది. ఓటర్లకు నేను ఏం చేయగలుగుతాను అనేది ఒక క్లారిటీ ఉంది. రేపు నేను చేయబోయే రాజ్ సర్కార్ని ఎందుకు నమ్మాలి? రేపు రాజ్ సర్కార్ని నమ్మి నేను ఎందుకు ఓటేయాలి? రాజ్ సర్కార్ రేపు గెలిస్తే నా గల్లీకి ఏం చేస్తాడు? రాజ్ సర్కార్ అనే వ్యక్తి ఇటు రాజకీయ పార్టీలలో అటు ప్రభుత్వ శాఖలలో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. రాజ్ సర్కార్ ఇటు రాజకీయ నాయకుల మెప్పు పొందిన వ్యక్తి, అటు అధికారుల మెప్పు పొందిన వ్యక్తి. రాజ్ సర్కార్ ఒక పని ఇస్తే స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎట్లుంటుంది, ఎగ్జిక్యూషన్ ఎట్లుంటుంది, సిస్టంలో ఏదైనా వర్క్ తీసుకెళ్ళాలి, ఏదైనా శాంక్షన్ చేయించుకురావాలి, ఏదైనా ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి అని అంటే ఇటు రాజకీయ నాయకులతో పాటు ఇటు అధికారులను ఇద్దరిని సమన్వయం చేసుకొని సమస్యను పరిష్కరిస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు ఓటేస్తే మీరు డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గరికి వెళ్ళి కూడా పనులు చేపించినటువంటి రోజులు ఉన్నాయి. సో అంత మంచి హోదాని పక్కన పెట్టి ఈ రాజకీయం అనే దాంట్లో చిక్కుకోవడం అవసరమా అని నా పక్కవాటు ప్రతిసారి ఎస్టీ రిజర్వ్ అయ్యేది, దానికి అనుసంధానంగా తండాలు ఉండేటివి. కానీ అక్కడ మా గిరిజన లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే సామాజిక వర్గానికి సంబంధించిన నిలబడ్డారు. అయితే ఇప్పుడు మా 6వ వార్డు ఎస్టీ రిజర్వ్ అవడం ద్వారా మా లంబాడీలకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి, వాళ్ళకి ఎట్లా మనం సర్వీస్ చేయాలి, ఏ ఓరియంటేషన్లో చేయాలి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. షాద్నగర్ మున్సిపాలిటీలో అందరి చూపు 6th వార్డు మీదనే అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ రావడం అనేది ప్రస్తుతం షాద్నగర్లో హాట్ టాపిక్గా మారింది. సో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో దిగబోతున్నారు రాజ్ సర్కార్. సో గతంలో తను చెప్పిందే వేదం అంటూ కూడా ఎంతో మందికి సాయం చేశారు. సెక్రటరియట్ పనులు కావచ్చు, ప్రభుత్వంలో ఏదన్నా అవసరం ఉన్నా కూడా తెలియని వారికి కూడా దారి చూపినటువంటి నాయకుడు అనుకోవచ్చు ఒక రకంగా. సో ప్రస్తుతం రాజ్ సర్కార్ మనతో పాటు ఉన్నారు. మరి రేపు గెలిస్తే ప్రజలను ఆ విధంగానే పట్టించుకుంటాడా లేకపోతే మర్చిపోతాడా అనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే రాజన్న. నమస్కారం. ఎట్లున్నావన్నా? బాగున్నానన్న. అంత క్షేమమేనా? అంత క్షేమమే. ఏందన్నా సెక్రటరియట్లో మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు, ప్రభుత్వంలో మీకున్నటువంటి సర్కిల్ కావచ్చు, అంటే మీరు ఎక్కడనో వెళ్ళిపోవచ్చు. అట్లాంటిదన్నీ పక్కన పెట్టి రాజకీయాలకు ఎందుకు వస్తున్నట్టు? యువత అనేది రాజకీయాలలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించబోతుంది. రానున్న రోజులలో భావి భారతదేశంలో యువతనే ప్రాముఖ్యం. యువత రాజకీయాలలోకి రావాలి. యువత రాజకీయాలలో ఎదగడం ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వాళ్ళు వాటిని పరిశీలించగలుగుతారు. పరిశీలన తర్వాత దీన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలో అనే రూట్స్ కానివ్వండి, అనే దారులు కానివ్వండి యువతకు తెలుసు. కాబట్టి చదువుకున్న యువత సమాజంలో ఏదో చేయడానికి రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి సరైన ప్లాట్ఫామ్ రాజకీయ పార్టీలు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అని ఇంకోటి, మనము రాజకీయాలకు వస్తే ఆ చదరంగం వేరే ఉంటుంది. మనం ముందు ఉండేటోళ్ళ వెనకాల నుంచి నడిపించే చదరంగం వేరే ఉంటుంది. మీకు కొత్త ఏం కాదనుకుంటా. ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసిండ్రు, ఎంపీలను చూసిండ్రు, ఎన్నో ఎలక్షన్స్లలో పార్టీ దగ్గరుండి చూసిండ్రు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా బరిలో దిగబోతున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు రిసీవింగ్ కావచ్చు, ఆల్రెడీ నామినేషన్ వేసిండ్రు, ఎట్లా అనిపిస్తుందని? ఇప్పుడు నేను పబ్లిక్లో సుమారుగా ఒక 4 ఎలక్షన్స్ కొట్లాడినాను. ప్రత్యక్ష రాజకీయాలలో 4 ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసినాను. 3 మున్సిపల్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినాను. ఓటర్లు మన నుంచి ఏం ఆశిస్తారు అనేది నాకు దానిపైన ఒక క్లారిటీ ఉంది. ఓటర్లకు నేను ఏం చేయగలుగుతాను అనేది ఒక క్లారిటీ ఉంది. రేపు నేను చేయబోయే భవిష్యత్తులో కానివ్వండి, రేపు మనం చేయబోయే పనుల దానిపైన ఓ క్లారిటీతోని ఓ సిస్టమేటిక్గా
పోలింగ్ విధానం కానివ్వండి, పోలింగ్ సరళి కానివ్వండి, అసలు మనం ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకోవాలి, ఎన్నుకోవడం ద్వారా వాళ్ళ అవసరాలు ఎలా తీర్చుకోవాలి, ఆ అవసరాలు తీర్చుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలను కానివ్వండి, అధికారులను కానివ్వండి ఏ కోణంలో వాడుకోవాలి, ఓకే. రాజకీయ నాయకుడే చేయగలుగుతాడా, నేరుగా ప్రజల అధికారుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారా అనే అంశాన్ని చాలా ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా, ప్రజల వద్దకు పాలన అనేది కాకుండా ప్రజలే పాలనను పరిపాలించుకునే విధంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వారికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. రానున్న రోజులలో ఖచ్చితంగా ఈ మార్పు అనేది 6వ వార్డు నుంచి ప్రారంభమవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అయితేనా మనము స్పీచ్లు ఇస్తుంటాం, చాలా ఇస్తుంటాం, మైక్ ముందర దొరికితే పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటాం. అట్లాంటి స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన జనాలు అది పాటిస్తారు, జనాలు మన సైడ్ మలుతారు అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో చూసిన అన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. అది నేను ఎందుకు అడిగినానో కూడా మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన ఒక చిన్న ప్రశ్న ఉంది. ఓటర్ అనే వ్యక్తి ఓకే, స్టార్టింగ్ నామినేషన్ అయిపోయిన తర్వాత అభ్యర్థులను చూస్తుంటాడు, అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ని చూస్తాడు, అభ్యర్థి ప్రవర్తన, అభ్యర్థి నడవడిక, అభ్యర్థి చదువు కానివ్వండి, ఆయన సంస్కారం కానీ అన్నిటినీ ఒక క్యాలిక్యులేషన్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఫస్ట్. తర్వాత ఒకానొక స్టేజ్కి వచ్చినాక ఆయన మైండ్లో ఒక ఫిగర్కి కానివ్వండి, ఒక సింబల్కి కానివ్వండి, అది కాదు, ఓకే, ఈ అభ్యర్థి మనకు రైట్ అనుకొని ఒక అభ్యర్థి విషయంలో ఫిక్స్ అవుతాడు. తర్వాత అవతల అభ్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఏం చేసినా అంతిమంగా ఈ స్పీచ్లు కాకుండా ప్రాక్టికల్గా దగ్గరగుండి రేపు ఏ ఆఫీసర్ వచ్చినా, ఏ పని ఉన్నా నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఇది చేసేస్తా, అది చేసేస్తా, హంగు హార్బాటలు కాకుండా ఒక కౌన్సిలర్గా కానివ్వండి, ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, తనతో అయ్యేది మాత్రమే చెప్పాలి ప్రజలకు. అవును. కాని అంశాలను ఏదో 10 మందిని కూర్చోబెట్టేసి నేను రేపు ఎమ్మెల్యే గారితో మాట్లాడేసిన, రేపు మంత్రి గారు వచ్చేస్తారు, ఎల్లుండి కొబ్బరికాయ కొట్టేస్తారు అనేది ఉండదు. సిస్టంలో మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని తీసుకుంటే ఫలానా పనిని చేయాలని చెప్పేసి తలబెడుతున్నాం. సీసీ రోడా, డ్రైనేజా, దానికి ఏదైతుంది, ఎస్టిమేట్ ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, మన దగ్గర ఉన్న బడ్జెట్ ఏంటి, మన మున్సిపల్ ఉన్న బడ్జెట్ ఎంత, ఏ వార్డుకి ఎంత కేటాయిస్తున్నాము, ఏ వార్డులో అత్యంత భయంకరమైన పరిస్థితి ఉంది, ఎక్కడైతే బాగా డ్యామేజ్ ఉంది, ప్రజలకు చాలా కష్టంగా ఎక్కడ జరుగుతుంది అనే అంశాలను ప్రాతిపదికన దాన్ని ప్రియారిటీ లిస్ట్లో ఫస్ట్ నంబర్ పెట్టేసి మనం ఏదైనా కౌన్సిల్ మీటింగ్ ఉన్నప్పుడు దాన్ని ప్రతిపాదించాలి అంతే తప్ప. కానీ ఉపన్యాసాలు ఇచ్చేసి 10 మందిని గుంపుగా కూర్చోబెట్టేసి ఏదో టెంట్లు వేసేసి హడావిడి చేసేసి ఏదేదో చేస్తే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు. సరే అన్న, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎందుకు రాజ్ సర్కార్ని ఎందుకు నమ్మాలి? రేపు రాజ్ సర్కార్ని నమ్మి నేను ఎందుకు ఓటేయాలి? రాజ్ సర్కార్ రేపు గెలిస్తే నా గల్లీకి ఏం చేస్తాడు, నా కాలనీకి ఏం చేస్తాడు, నా వాడికి ఏం చేస్తాడు? రాజ్ సర్కార్ని ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నకు ఒకటి సూటి సమాధానం. రాజ్ సర్కార్ అనే వ్యక్తి ఇటు రాజకీయ పార్టీలలో, అటు ప్రభుత్వ శాఖలలో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. రాజ్ సర్కార్ ఇటు రాజకీయ నాయకుల మెప్పు పొందిన వ్యక్తి, అటు అధికారుల మెప్పు పొందిన వ్యక్తి. రాజ్ సర్కార్ ఒక పని ఇస్తే స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎట్లుంటుంది, ఎగ్జిక్యూషన్ ఎట్లుంటుంది అంటే, ఓ సమస్య మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యను ముందుగా క్షుణ్ణంగా పరిశీలించి దీనికి ప్రాపర్ రూట్ని మనం డిజైన్ చేయాలి. ఎంఆర్ఓ గారి దగ్గర అయిపోయే పనిని ఆర్డీఓ గారికి తీసుకెళ్లడము, ఆర్డీఓ గారి లెవెల్లో అయిపోయే పనిని ఎంఆర్ఓ గారికి తీసుకురావడము, మున్సిపల్ వార్డ్ ఇన్ఛార్జ్తోనే అయిపోయే పనిని కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళడం. అంటే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలలో నాకు తెలిసి అందరికి అవేర్నెస్ ఉంది. నౌ ద పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, అందరు మంచి అనుభవం ఉన్న వ్యక్తులే ఉన్నారు, మ్యాక్సిమం అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అందరికీ ఇప్పుడు ఏ రూట్ ఎలా వెళ్ళాలనేది అందరికీ బాగా తెలిసిపోయింది. గతంలో ఉన్న రాజకీయాలు వేరు, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు వేరు. రాజ్ సర్కార్ని గెలిపిస్తే కానీ రాజ్ సర్కార్కి ఓటు ఎందుకు వేయాలనేది ఇటు ప్రభుత్వ శాఖలో కానివ్వండి, ఇటు రాజకీయాలలో కానివ్వండి మంచి పరిచయాలు ఉన్నాయి. ఓ సిస్టంలో ఏదైనా వర్క్ తీసుకెళ్ళాలి, ఏదైనా శాంక్షన్ చేయించుకురావాలి, ఏదైనా ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి అని అంటే ఇటు రాజకీయ నాయకులతో పాటు ఇటు అధికారులను ఇద్దరిని సమన్వయం చేసుకొని సమస్యను పరిష్కరిస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు ఓటేస్తే
రేపు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు రేపు రానున్న రోజుల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈవెన్ మీరు మీ అంతకు మీరు స్వయాన పనులు చేసుకునే సౌలభ్యాన్ని నేను కల్పిస్తాను కాబట్టి నాకు ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే మీరు చాలా సీనియర్ కాబట్టి నేను చెప్తున్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లో డబ్బులు మద్యం అనేది కామన్ అయిపోయిందన్న. సో అవి ఇస్తే చాలు, మాకు డెవలప్మెంట్ అవి చేయకపోయినా పర్లేదు అన్నట్టు కూడా కొంతమంది, నేను అందరిని అనట్లేదు, కొంతమంది ఆలోచిస్తున్నటువంటి తీరు. అండ్ ఆ ఓటర్లని చాలా వరకు క్యాచ్ చేసిన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. 6th వార్డులో కూడా అదే పరిస్థితి ఉందా? ఎందుకు నేను ఒకటి చెప్తాను. 6th వార్డులో టీచర్స్ కాలనీ ఉంది, చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్లు ఉన్నారు. సాయిప్రియ కాలనీలో కొంతవరకు డైలీ వేజ్డ్ లేబర్స్ ఉన్నారు, కొంతవరకు బిజినెస్లో ఉన్నారు, కొంతమంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, కొంత అట్లుంది. ఇటు డ్రీమ్ ల్యాండ్ కాలనీకి వస్తే ఇటు సైడ్ కూడా 80% ఎంప్లాయీస్ ఉన్నారు. అటు సాయిబాబా కాలనీకి వెళ్ళినా ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వీళ్ళందరూ కూడా డబ్బుకో మధ్యాహ్నకో బానిస, దానికి ఏదో అయిపోతారు, లొంగుతారు అనేది అయితే నేను ఆశించట్లేదు. మోర్ ఓవర్ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఇంకో విషయం ఏంటనంటే రాజకీయాలు ఎలా అయిపోయినాయి అనంటే, ఒక లీడర్ అనే వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చేసి కంటెస్ట్ చేసేసి గెలిచిన ఓడిన తర్వాత ఎవరిని పట్టించుకోవడం, అడుగా మళ్ళీ వాటిలో కనబడాడు ఆ వ్యక్తి, వాటిలో కనబడాడు, ఎవరికి చిక్కడు దొరకడు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ముందు వస్తాడు. అంటే ఇలా వచ్చిపోయేటోళ్ళు ఉంటే వచ్చినప్పుడు మరి వచ్చిపోతుండ్రు, నాకేం అవసరం, రేపు నేను ఉండనా అని చెప్పి వాళ్ళపై వాళ్ళకి స్వయం నమ్మకం లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డబ్బుకు మద్యానికి ప్రయారిటీ ఇస్తారు. ప్రతి ఓటర్ అదే ఆశిస్తాడు. అది కామన్ గా జరిగే ఫినామినా. కాకపోతే మా వార్డులో అటువంటి వారు చాలా తక్కువ ఉన్నారు, చాలా అంటే చాలా తక్కువ. నాకు తెలిసి బహుశా ఒక 5% కూడా ఉంటారని చెప్పి నేను ఆశించను. దాదాపుగా సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి మంచి వ్యక్తులు ఉన్నారు, మంచి వక్తలు ఉన్నారు, మంచి ఉపాధ్యాయుల ఫీల్డ్లలో ఉన్నారు, వారి శిష్యులు ఇవాళ మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. కొందరైతే మా దగ్గర ఒకరు శశికాంత్ అని చెప్పేసి మా గిరిజన సామాజిక వర్గాన్ని లమ్మడ సమాజ IRS ఉన్నారు. అంటే ఇట్లాంటి మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మా దగ్గర. వాళ్ళందరూ మా వార్డులో ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అట్లాంటి వాళ్ళని చూసేసి భవిష్యత్ తరాలలో విద్యార్థులు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి దాని ద్వారా ఏమైనా చేయాలనే, సమాజానికి చేయాలనే ఆలోచన రావాలి. కానీ మద్యము డబ్బు మభ్యపెట్టేసి రేపు చేతులు ఎత్తేసి ఏదైనా జరగడానికి జరిగిపోతే వెళ్ళిపోవడము, రేపు ఒకవేళ జరిగిన తర్వాత కూడా వెళ్ళినప్పుడు ఆ రోజు నువ్వు నా దగ్గరికి రాలేదా, నువ్వు ఊకే ఓటేసినావా, డబ్బులు తీసుకోలేవా అని చెప్పేటివి ఉన్నాయి. కొన్ని మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో చాలా ఊర్లలో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనాయి. ఇది ప్రత్యక్షంగా మీకు తెలుసు, అందరికి తెలుసు, సమాజానికి కూడా చాలా బాగా తెలుసు. అండ్ సరే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అధికారంలో ఒక పార్టీ ఉంది, ప్రతిపక్షం ఇంకో పార్టీ ఉంది, మీరు ప్రతిపక్షం నుంచి ఫైట్ చేస్తున్నారు. సో అధికార పార్టీని పక్కన పెట్టి ప్రతిపక్షం వాళ్ళని గెలిపించుకుంటే రేపు మాకేమైతే, అదే అధికార పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే 4 పనులు ఏమైనా అయితే అని ఆలోచించేటోళ్ళు కూడా ఉంటారు. తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తుంది అనేది సమాజానికి మొత్తానికి తెలుసు. మున్సిపాలిటీలలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారానే పనులు జరుగుతున్నాయి. ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ కొన్ని గ్యారెంటీలు పెట్టి హడ్కో అనే బ్యాంకు ద్వారా లోన్లు తీసుకొని మున్సిపాలిటీలలో పనులు చేయిస్తున్నది. మున్సిపల్ ఫండ్ ఎంత ఉంటుందో దీనికి అదనంగా ఆ ఫండ్ ద్వారానే జరుగుతున్నవి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా సొంత ఖజానాతో పనిచేయట్లేదు. బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుంటుంది, పనిచేస్తుంది. ఇంకోటి, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అమృత్ 2.0 అమృత్ అనే స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో 2 పనులు జరుగుతాయి. ఒకటి వాటర్ సీవరేజ్ సంబంధించినది, నెక్స్ట్ డ్రైన్ సీవరేజ్ సంబంధించినవి. KNR గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తుంది, మెగా వాళ్ళు చేస్తున్నారు, నెక్స్ట్ సోదా వాళ్ళు చేస్తున్నారు. 3 కంపెనీసే కంప్లీట్ రాష్ట్రంలో ఉన్నటువంటిది. సుమారుగా నాకు తెలిసి ఇప్పటివరకు వాళ్ళు 7,000 కోట్ల ప్రాజెక్ట్ని టార్గెట్గా పెట్టుకున్నారు. నాకు తెలిసి మన రాష్ట్రంలో సుమారుగా 4,000 కోట్ల వరకు రీచ్ అయినట్టున్నారు. ఇటువంటి స్కీమ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే ఏదో చేయాలని కాదు, ఏదైనా చేస్తే సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది అని ఒక విధానంలో పోతున్నారు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విమర్శించాలి, వాళ్ళతో నేను ఖండించాలి, వాళ్ళని ఏదో చేయాలని కాదు, వాళ్ళు కూడా చేస్తున్నారు. కాకపోతే ఇక గత పాలకులు ప్రస్తుత పాలకులను వాళ్ళని వీళ్ళని చూసుకుంటుంటే
కొంత వ్యత్యాసం ఉంది, అధికారుల లోపం ఉంది, అలసత్వం ఉంది. సంథింగ్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఇన్ ద తెలంగాణ స్టేట్ ఓకే. అనేది జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అని ఇప్పుడు రాజకీయాలంటే తొక్కుడు ఉంటది, వెనకలు ఉండేటోడే వెన్నుపోటు ఓడుస్తాడు, ముందలు ఉండేటోడు మనం నమ్ముతాడో లేదో తెలియదు, మనము కానీ నమ్మాలన్నా కష్టమే. సో ఇవన్నీ రాజకీయంలో మనం అంటించుకోవాల్సినటువంటి బురదాన. మొన్నటి వరకు రాజన్న నాకు ఈ పని చేసి పెట్టు, రాజన్న నాకు ఈ పని చేసి పెట్టు అంటే మీరు డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గరికి వెళ్ళి కూడా పనులు చేపించినటువంటి రోజులు ఉన్నాయి. సో అంత మంచి హోదాని పక్కన పెట్టి ఈ రాజకీయం అనే దాంట్లో చిక్కుకోవడం అవసరమా? అయితే ఎట్లుంటుందో తెలుసా బ్రదర్, రాజకీయం అనేది ఇప్పుడు నా వార్డు ఎప్పుడూ ఎస్టీ రిజర్వ్ కాలేదు. నా పక్క వార్డు ప్రతిసారి ఎస్టీ రిజర్వ్ అయ్యేది, దానికి అనుసంధానంగా తండాలు ఉండేటివి. ఓకే. కానీ అక్కడ మా గిరిజన లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు ఎస్టీ జాబితాకు సంబంధించిన వాళ్ళే. ఓకే. అయితే ఇప్పుడు మా 6వ వార్డు ఎస్టీ రిజర్వ్ అవడం ద్వారా మా లంబాడీలకు అవకాశం వచ్చింది. నేను అనేది ఏంటంటే ఈ అవకాశాన్ని సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి, వాళ్ళకి ఎట్లా మనం సర్వీస్ చేయాలి, ఏ ఓరియంటేషన్లో చేయాలి, ఏదైనా పని అడిగితే ఊరికే గాల్లో నరం లేని నాలుగు ఏదో మాట్లాడింది అన్నట్టు కాకుండా జరగబోయేది చెప్పాలి, రేపు జరిగేది చెప్పాలి. కానీ అవలీలగా సింపుల్ గా నేను ఈ రోడ్ వేయించేస్తా, నేను మీరు రిప్రజెంటేషన్ తీసుకొని రండి, నేను ఎమ్మెల్యే గారు కూర్చుంటాను, నేను ఎగ్జిక్యూషన్ చేయిస్తాను అంటే ఇంకా ఏఈలు ఎందుకు, డిఈలు ఎందుకు, కమిషనర్లు ఎందుకు? ప్రతిదీ ఒక సిస్టమేటిక్ ఉంటుంది, సిస్టమ్ లో ట్రావెల్ చేయాలి. కాబట్టి అవకాశం వచ్చింది, అందరితో సంప్రదించినాను. అవకాశం చాలా అరుదుగా వస్తుంది రాజ్ సర్కార్. వచ్చినప్పుడు ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. నీకున్న కోణాలు అవతల మనిషికి లేకపోవచ్చు, అవతల మనిషి దగ్గర ఉన్నటువంటిది నీ దగ్గర లేకపోవచ్చు. అంతిమంగా నువ్వు ఏం చేయగలుగుతావు, సమాజానికి ఎట్లా ఉపయోగపడతావు అనే అంశాన్ని ప్రజలలో తీసుకెళ్ళు. ఖచ్చితంగా ప్రజలు నేను యాక్సెప్ట్ చేస్తారు, ఖచ్చితంగా నేను దీవిస్తారని చెప్పేసి అటు అధికారులు కానివ్వండి, నాకు బాగా సత్సంబంధాలు కలిగినట్టు మంచి మహామేధావులు అందరూ సజెస్ట్ చేస్తేనే రాజకీయం వచ్చినాను. మేబీ రాజకీయంలో ఏమన్నా డబ్బులు ఎక్కువ కమాయించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అని అట్లా వచ్చిందా? జనరల్ ఈ డౌట్ కూడా ఉంటది కదా. జనరల్ గా నేను కామన్ గా జరిగే, ఎందుకంటే ఇప్పుడు అంత మంచి పొజిషన్ వదిలిపెట్టి రాజకీయాలు వస్తున్నాం అంటే ఇక్కడ రూపాయి వచ్చేది అక్కడ 10 రూపాయలు వస్తుందా? రైట్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు రాజకీయాల క్వశ్చన్ ఏముంటదని అంటే, సరే బై అన్ఫార్చునేట్, బై బ్యాడ్ లక్, బై గుడ్ లక్, కాసేపటి గెలిచిందాం అనుకున్నాం. ఫస్ట్ ఒక 1 మంత్ ఎట్లుంటదని అంటే హంగు హర్బటాలు ఉంటాయి. తర్వాత ఏం స్టార్ట్ అవుతుందంటే, సరే ఉగాది అయిపోయిన తర్వాత జూన్ నుంచి స్కూళ్ళలో అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. మీకు తెలియదు ఏం లేదు, కార్పొరేట్ వ్యవస్థ ఎట్లుంది, స్కూల్లో ఫీజులు కట్టాలి. ఇక స్టార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అన్న 70,000 చెప్తుండే, జర ఫోన్ చేసి చెప్పి ఒక 20,000 తగ్గిమని. అంటే అదొక సోషల్ ఓరియంటెడ్ సర్వీస్, వెల్ అండ్ గుడ్. అటువంటిది ఉందంటే చేయాలి, ఎందుకంటే అది విద్యకు సంబంధించిన అంశము. ఖచ్చితంగా మనం సహాయ సహకారాలు అందించాలి, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే వాళ్ళు మన భారత పౌరులు, భారతదేశానికి అతడు ఇంజనీర్ అవుతాడా, ఇంకోటి అవుతాడా అంటే కాన్సే పక్కన పెడదాం. అది అయిపోగానే ఇక బోనాల పండుగ షురు అవుతుంది. స్టార్ట్ ఇక అన్న బోనాలు చేస్తున్నాం, చందే ఎంత, అన్న బోనాలు చేస్తున్నాం, పోతురాజులు అని పిలిపిస్తున్నాం, అన్న బోనాలు చేస్తున్నాం, అది చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే, మన పండుగలు కానివ్వండి, మన హిందూ ధార్మిక పద్ధతులు కానివ్వండి, ఏదో లీడర్ని నమ్ముకొని మనం పని చేయొద్దు. ఓ లీడర్ మీద ఆశలను పెట్టుకొని, ఓ లీడర్ ఏదో మనకి చేస్తాడు, ఆయన గెలిపించినోడు ఏదో చేస్తాడు అనేది కాదు. ఆయన లేకుంటే మనం పండుగలు చేసుకోలేమా? ఇన్ని రోజులు చేసుకుంటాం. ఆయన ఉంటేనే పండుగ అవుతుందా? ఆయనను పిలిస్తే షాల్ వేస్తేనే ఆడ బోనం లేస్తుందా? అంటే అట్లా క్రియేట్, అట్లా తయారైంది వ్యవస్థ, అట్లా తయారైంది. ఇప్పుడు మనం అందరం కూడా చిన్న ఉన్నప్పుడు ఊర్లో ఒక వినాయకుని పెట్టేది. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఎంటర్ అయినాక గల్లీకి ఒక వినాయకుడు అయిపోయింది. ఇది కాంగ్రెస్ వినాయకుడు అంటే, ఇది బీజేపీ, ఇది బీఆర్ఎస్ ది. మళ్ళీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యేని పిలిస్తే ఇక్కడ రాడు, ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే అయితే అక్కడ పోడు. ఏది ఇవన్నీ? అదే నేను అదే అంటున్నా, ఇలాంటి రాజకీయాలు ఎందుకు వెళ్తుండ్రు రాజ్ సర్కార్ అన్న నా క్వశ్చన్. అయితే మార్పు అనేది మన నుంచే మొదలు కావాలి అని ఒకరిని అనుకుంటే అవుతుందా? చూడండి బ్రదర్, ఇప్పుడు నేను ఒక్కరిని అనుకుంటే అవుతుందా అని అంటే,
రేపు మా వార్డ్ అంతా నేను అందరిని గెలిచిన తర్వాత అందరిని సెట్ చేసినాను. మా బస్సులో ఒక గణేశుడే ఉండాలి, మీరు అందరు అన్నదమ్ములాగా ఉండాలి, మీ మధ్యలో ఎటువంటి రాగద్వేషాలు ఉండొద్దు అని చెప్పి అందరిని కోఆర్డినేట్ చేసినాను అనుకోండి. ఒక 6 నెలల్లో నేను గెలిచిన ఒక 6 నెలల్లో ఏడాదికో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుందాము. అది మా బస్సులో పెడదాము, అందరి ముందు పెడదాము, అప్పుడు మాట్లాడదాం ఈ అంశాలను. గెలుస్తారని కాన్ఫిడెన్స్ నేను 100% గెలుస్తాననే కాన్ఫిడెంట్ తోనే ఫీల్డ్ లోకి ఎంటర్ అయినా. గెలుస్తుండా నా స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్ క్వశ్చన్. 100% రాజ్ సర్కార్ 6వ వార్డులో ఖచ్చితంగా జెండా ఎగరేస్తాడు. జనాలు కోరుకుంటున్నారా? జనాలు కోరుకుంటున్నారు పక్క. నేను ఫీల్ అయ్యేది ఏం లేదు, జనాలు అందరు ఆశీర్వాదంతో 6th వార్డ్కి వెళ్తా. 6వ వార్డులో ఖచ్చితంగా రాజ్ సర్కార్ గెలుస్తున్నారు. 6th వార్డ్కి వెళ్ళి రాజ్ సర్కార్ అంటే తెలుసు అని చెప్పేటోళ్ళు ఉన్నారా? ఫస్ట్ ఓసారి వెళ్ళి అడగండి, రాజ్ సర్కార్ అనే వ్యక్తి మరి ఎవరికైనా పరిచయం ఉన్నాడా, పరిచయం లేడా, ఎలా ఉంటాడు ఏందనేది మీరు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి. మీరు కూడా 10-20 శాంపుల్స్ తీసుకోండి, మీరు కూడా చిన్న సర్వే చేసుకోండి. ఓకే, అన్ని ఫలితాలు మీకే చెప్తాయి. సో కాన్ఫిడెన్స్ ఉన్నారు? 100% కాన్ఫిడెన్స్ ఉన్నా. తుది ఫలితం గెలుపు. ఇక్కడ పార్టీలను నమ్ముకుంటా రాజ్ సర్కార్, వ్యక్తిని నమ్ముకుంటా? వ్యక్తిగత మైలేజ్ తోనే పని చేస్తున్నాను. కాకపోతే పార్టీ అనేది ఒక ప్లాట్ఫామ్ కావాలి, చేయాలి. ఇవాళ రేపు జనాలు ఏందనంటే ఏదో మనము ఇండిపెండెంట్గా పోతే ఇంకో ఏదో అవుతుందో, ఇండిపెండెంట్ గెలిపించినాక ఆ మనిషి అధికార పార్టీలకు చేరుతాడా అంటే అనేక రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక పార్టీ స్టాండ్ అనుకున్నాము, జనాల సుముఖంగా ఉంటేనే నేను ఉంటాను రాజకీయాలలో. లేదు నువ్వు అవసరం లేదంటే ఖచ్చితంగా దండం పెట్టి నా వృత్తి నేను చేసుకుంటాను. ఇలాంటి ఒక చదువుకున్న వ్యక్తికి మరి 6th వార్డ్ ప్రజలు ఎంతవరకు పట్టం కడతారు మీరు చూద్దాం. ఇప్పుడు హామీలు ఏమిస్తారా అన్న క్వశ్చన్ అడిగితే ప్రతి ఒక్కరు రోడ్లు చేపిస్తాం, లైట్లు చేపిస్తాం, అది ఇది అనేది సర్వసాధారణం అన్న. బట్ ఇప్పటి వరకు మన డిస్కషన్ యాక్చువల్గా పొలిటికల్ లీడర్ని నేను అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని వేరే ఉంటాయి. బట్ మీరు ఒక చదువుకున్న వ్యక్తి, మొన్నటి వరకు మీ స్థాయి అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఇంత క్లాస్కి ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది సంతోషం జరిగిందనా. అండ్ కలుద్దాం జనాల లోపల తప్పకుండా మరోసారి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో మరి 6th వార్డ్ ప్రజలు చదువుకున్న వ్యక్తికి అవకాశం ఇవ్వబోతున్నారా అంటే మరి మీ చేతిలో ఉంది. మీ ఓటు, మీ అభిప్రాయం, మీ ఇష్టం అనుకోండి. కాకపోతే ఇది రాజ్ సర్కార్ తోటి స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.